నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బద్వేల్ టౌన్లోని సిద్ధవరం మెయిన్ రోడ్ శ్రీకృష్ణ దేవరాయ నగర్ 2వ వీధి పక్కనే ఉన్న PCMB బియ్యం షాప్లో చోరీ జరిగింది. యజమాని ఉదయాన్నే వచ్చి చూడగా అంగడి తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి షాపులో ఉన్న 5,50,000 రూపాయల డబ్బులు ఎత్తుకెళ్లినట్లు షాపు యజమాని మౌలాలి తెలిపారు. ఇది తెలుసుకున్న బద్వేల్ అర్బన్ సిఐ యుగంధర్ అక్కడికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి చోరీకి సంబంధించిన వివరాలు షాపు యజమాని అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే దొంగలను పట్టుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ తెలిపారు. ఇంట్లో అది అన్నంలో ఫోన్ పే ఏదో వాళ్ళకి ఇవ్వాలని తీసుకెళ్ళినా చీసిన ఆడికి 1 మాట చీసి మొత్తం ఇచ్చేది కదా అని తీసుకున్నా కాకపోతే ట్రాఫిక్ రహమతుల్లాహి వబరకాత్. అందరికీ నమస్కారములు. రాత్రి మేము 8:30కు అంగడి క్లోజ్ చేసి వెళ్ళిపోయినాము. అమౌంట్ ఆడబెట్టి వేరే వాళ్ళకి పొద్దున్న బియ్యం వడ్ల లెక్క ఇవ్వాలని. ఉదయం 10 నమాజ్ తర్వాత 7:30కు మా అన్న ఓపెన్ చేసిండు అంగడి ఓపెన్ చేస్తే డోర్లన్నీ పగిలిపోయి ఉండయి. ఫోరన్ నాకు ఫోన్ చేసిండు, నువ్వేమన్నా అంగట్లోకి వచ్చినావా అని. నేను రాలేదని చెప్పి నేను ఫోరన్ వచ్చి చూస్తే గేట్ కొట్టేసినాడు. గేట్ కొట్టేసి సీసీ కెమెరా హార్డ్ డిస్క్ కట్ చేసి లోపల వాకిలి కొట్టేసి ముందు లోపల కెబాట్ ఉండింది హాల్లో కెబాట్ కొట్టేసి దాంట్లో అమౌంట్ 5.5 లక్షలు పెట్టినా పొద్దున వడ్లోళ్ళకి ఇవ్వాలని. ఇంకా అమౌంట్ ఎత్తుకొని హార్డ్ డిస్క్ ఎత్తుకొని వెళ్ళిపోయిండు. పొద్దున్న మేము చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినాము. ఫిర్యాదు చేసి పోలీసు వాళ్ళు అంతా వచ్చింది. క్లూజ్ టీమ్ వస్తుంది అంటున్నారు, విలేకరులు అంతా వస్తున్నారు. మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.